కొరియాలో ఒక ట్రక్ డ్రైవర్ ట్రక్ లో వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తున్న రూట్ లోని గవర్నమెంట్ వాళ్ళు అన్ని వెహికల్స్ ని శానిటైజ్ చేస్తూ ఉంటారు. దానితో ఆ ట్రక్ డ్రైవర్ అక్కడ మాస్క్ వేసుకుని ఉన్న అతన్ని ఏమైందని అడుగుతాడు. అప్పుడు అతను ఒక బయోటెక్ కంపెనీ నుంచి ఒక వైరస్ బయటకు వచ్చిందని, అది ఎవరికి రాకుండా ఇలా శానిటైజ్ చేస్తున్నామని చెప్తాడు. ఆ మాట విన్నాక ట్రక్ డ్రైవర్ మళ్ళీ బయలుదేరుతాడు. అలా వెళ్తున్న అతను తన ఫోన్ ని తీసుకుపోయి ఒక యాక్సిడెంట్ చేస్తాడు. అతను ఒక మనిషిని చంపేశానేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. కానీ బయటకు వెళ్లి చూస్తే ఆ ట్రక్ ముందు ఒక జింక చనిపోయి పడి ఉంటుంది. అప్పుడే అతనికి అర్థమవుతుంది తాను చంపింది ఒక జింకని అని. చంపింది మనిషిని కాదు కాబట్టి తిరిగి ట్రక్ లోకి ఎక్కేసి వెళ్లిపోతాడు. అతను అలా ట్రక్ లో వెళ్ళగానే చనిపోయిన ఆ జింక మళ్ళీ బ్రతుకుతుంది. అలా లేచిన జింక కళ్ళు చాలా వింతగా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. అదే టైంలో సాకు ఒక ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అతను తన కంప్యూటర్ లో న్యూస్ చూస్తాడు. ఆ న్యూస్ లో దేశంలో చాలా చెప్పులు చనిపోతూ ఉన్నాయని తెలుస్తుంది. అలా ఎందుకు జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సాకు అసిస్టెంట్ ఆ రూమ్ లోకి వస్తాడు. అతనితో సాకు కంపెనీ షేర్స్ అన్ని అమ్మేమని చెప్పేసి తన ఇంటికి బయలుదేరుతాడు. అలా ఇంటికి వెళ్ళడానికి కార్ దగ్గరకు వెళ్లిన సాకుకి తన వైఫ్ ఫోన్ చేస్తుంది. సాకు ఇంకా అతని వైఫ్ విడిపోయి ఉంటారు. వాళ్లకు ఒక కూతురు ఉంటుంది. అలా ఫోన్ లో సాకు వైఫ్ తన కూతురు తన దగ్గరకు రావాలని అనుకుంటోందని, తాను ఒకటే ట్రైన్ లో వచ్చేస్తానని చెప్తుంది. కానీ సాకు తన కూతురుని ఒంటరిగా ట్రైన్ లో పంపించలేనని, కొన్ని రోజుల తర్వాత తానే తీసుకుని వస్తానని చెప్తాడు. అలా ఆమెతో ఫోన్ లో వాదించాక సాకు తన ఇంటికి వెళ్తాడు. అక్కడ సాకు కూతురున సోయాన్ ఉంటుంది. సోయాన్ తన అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సాకు తన కూతురికి గిఫ్ట్ తెచ్చానని ఇస్తాడు. ఎందుకంటే ఆ రోజు సోయాన్ బర్త్డే కాబట్టి. సోయాన్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. అది తన దగ్గర ముందే ఉన్న ఒక ఆడుకునే బొమ్మాయి ఉంటుంది. అప్పుడే సాకుకి తన గిఫ్ట్ తన కూతురికి నచ్చలేదని అర్థమవుతుంది. దానితో సోయాన్ని నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సోయాన్ తాను తన అమ్మ దగ్గరికి వెళ్లాలని చెప్తుంది. దానికి సాకు తనకు ఆఫీస్ లో చాలా పని ఉందని ఆ పని అయ్యాక తీసుకెళ్తానని చెప్తాడు. అలా చెప్పేసి సాకు తన రూమ్ దగ్గరికి వెళ్లిపోతాడు. అక్కడ సాకు వాళ్ళమ్మ సాకుతో నువ్వు నీ కూతుర్ని పట్టించుకోవట్లేదని చెప్తుంది. అప్పుడు సాకు తనకు ఆఫీస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ టైం అని చెప్తాడు. సాకు వాళ్ళమ్మ ఇది నీ కూతురి లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ టైం అని చెప్తుంది. అది విన్నాక సాకు తన కూతురి కోరికను తీర్చడం కోసం బూసాన్ లో ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. అలా సాకు ఇంకా తన కూతురు సోయాన్ కార్ లో వెళ్తూ ఉండగా వాళ్ళ ముందు సడన్ గా కొన్ని అంబులెన్స్ వస్తాయి. ఆ అంబులెన్స్ ఇంకా దాని వెనక కొన్ని కార్లు చాలా హడావిడిగా వెళ్తూ ఉంటాయి. అదే టైంలో వాళ్ళ కారు ఉన్న ప్లేస్ కి కొంచెం దూరంగా ఒక మంట అంటుకొని ఉండడం కనిపిస్తుంది. కానీ సాక్యూ దాన్ని ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతాడు. అలా రైల్వే స్టేషన్ కి వెళ్తారు. ఆ రైల్వే స్టేషన్ లో బూసాన్ కి వెళ్లడానికి ట్రైన్ ఉంటుంది. సాక్యూ ఇంకా సోయాన్ ఆ ట్రైన్ లోకి వెళ్లి కూర్చుంటారు. ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి టైం అవుతూ ఉండడం వల్ల ఆ ట్రైన్ లో పనిచేసే వాళ్ళందరూ చాలా హడావిడిగా పనిచేస్తూ ఉంటారు. ఇక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనే లోపే ఆ ట్రైన్ లోకి ఒక వింత అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. చాలా వింతగా నడుస్తూ ఉంటుంది. అలా బూసాన్ వెళ్లే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే సోయున్ తన పక్కనున్న విండోలో ఎవరో ఒకతను కింద పడిపోవడం చూస్తుంది. కానీ దాన్ని ఏం పట్టించుకోదు. అదే టైంలో యాన్సుక్ అనే అతను కూడా ఆ ట్రైన్ లో ఉంటాడు. అతను చాలా డబ్బున్నవాడే ఉంటాడు. అలా యాన్సుక్ ఆ ట్రైన్ లో పనిచేసే ఒక ఆఫీసర్ ని పిలిచి చాలా సేపటి నుంచి ఒక అతను బాత్రూమ్ లో ఉండిపోయాడని, అతను ఎంత పిలిచినా బయటకు రావట్లేదని చెప్తాడు. దానితో ఆఫీసర్ ఇంకా యాన్సుక్ ఆ బాత్రూమ్ దగ్గరకు వెళ్లి చూస్తాడు. ఆ బాత్రూమ్ లో ఒక పిచ్చోడు ఉంటాడు. అతను అందరూ చనిపోతారు అని అరుస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా బయటకు వస్తూ ఉండడు. అదే టైంలో సోయాన్ వాష్రూమ్ కి వెళ్లాలని అనుకుంటుంది. ఆ వాష్రూమ్ లో పిచ్చోడు ఉండడం వల్ల సోయాన్ పక్కనున్న ఒక వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సాంగ్వా అనే అతను తన వైఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దానితో సాంగ్వా సోయాన్ ని వేరే వాష్రూమ్ లోకి వెళ్ళమని చెప్తాడు. అలా సోయాన్ ఆ పక్క బోగిలో ఉన్న వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో ట్రైన్ లోకి గాయాలతో వచ్చి పడిపోయిన ఆ వింత అమ్మాయిని అక్కడ పనిచేసే ఆమె చూస్తుంది. ఆమెకు ఏమైందా అని మెడికల్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా దెబ్బలతో కింద పడిపోయి ఉంటుంది కాబట్టి. అదే టైంలో పడుకున్న సాకు తనకు ఫోన్ రావడంతో నిద్రలేస్తాడు. తన పక్కన కూతురు లేకపోవడంతో సాకు తన కూతురి కోసం వెతుకుతూ వెళ్తాడు. అప్పుడే ఆ ట్రైన్ లో గాయాలతో పడిపోయిన అమ్మాయి పైకి లేస్తుంది. ఆమె చాలా భయంకరమైన జాంబీ లాగా మారిపోయి ఉంటుంది. దానితో ఆ ట్రైన్ లో పనిచేసే అమ్మాయి చాలా భయపడిపోతుంది. వెంటనే జాంబీలా మారిపోయిన అమ్మాయి ట్రైన్ లో పనిచేసే అమ్మాయి మీదకు వచ్చేసి ఆమె మెడని కొరకడం మొదలు పెడుతుంది. దానితో ఆమె కూడా జాంబీ లాగా మారిపోతుంది. అలా జాంబీగా మారిన ఇద్దరు కలిసి అక్కడున్న ఫుట్బాల్ టీం మీద అటాక్ చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరుగా అందరూ జాంబీస్ గా మారిపోతూ ఉంటారు. అదే టైంలో తన కూతురు కోసం వెతుకుతూ వెళ్లిన సాకు తన పక్క బోగిలో ఏదో జరగడం చూస్తాడు. అదే టైంలో వాష్రూమ్ లో ఉన్న సోయాన్ కూడా అక్కడ అరుపులు విని బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన సోయాన్ కు ముందు తన నాన్న కనిపించడంతో అతని దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అదే టైంలో సాకు ముందు ఉన్న బోగి నుంచి చాలా జాంబీస్ బయటకు వస్తూ ఉంటాయి. అలా వాళ్ళని చూశాక సాకు తన కూతుర్ని తీసుకుని వాళ్ళు వస్తున్న వైపు కాకుండా ఇంకో వైపుకు పరిగెత్తడం మొదలు పెడతాడు. అదే టైంలో వాష్రూమ్ దగ్గర నిలబడి ఉన్న సాంగా కూడా వాష్రూమ్ లో ఉన్న తన భార్యని త్వరగా వచ్చామని చెప్తాడు. అలా తన భార్య రావడంతో సాంగా ఇంకా తన భార్య అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తూ ఉంటారు.
సాంగా తనకెదురుగా వచ్చిన జాంబీస్ ని కొడుతూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు సాకు వాళ్ళు తమ ముందున్న ఒక బోగిలోకి వెళ్లి దానికి ఉన్న తలుపుని వేసేసుకుంటారు. అదే టైంలో అక్కడికి వచ్చిన సాంగా ఇంకా అతని వైఫ్ ఆ బోగి తలుపు క్లోజ్ అవ్వడం వల్ల బయటే ఉండిపోయి ఉంటారు. జాంబీస్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ సాంగా ఎలాగోలా ఆ తలుపుని ఓపెన్ చేసి ఆ బోగిలోకి వచ్చేస్తాడు. అలా లోపలికి వచ్చిన సాంగా సాకు మీద కోపడతాడు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నా సరే తలుపుని మూసేశాడు కాబట్టి. అదే టైంలో ఆ తలుపు ముందు జాంబీస్ చాలా గట్టిగా అరుస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. అప్పుడే సాకుకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మనుషులుగా కాకుండా జాంబీస్ లా మారి ఉన్న వాళ్లకు బ్రెయిన్ అనేది పనిచేయదు అని. ఎందుకంటే వాళ్ళకు ఆ డోర్ ఓపెన్ చేయడం వస్తూ ఉండదు. దానితో వాళ్లకు మనుషులు కనిపించకుండా ఆ డోర్ కి కొంచెం నీళ్లు పోసి దానికి న్యూస్ పేపర్ అంటించేస్తాడు. దానితో ఆ జాంబీలకు మనుషులు కనిపిస్తూ ఉండరు. అలా ఆ బోగిలో ఉన్న వాళ్ళందరూ జాంబీస్ నుంచి తప్పించుకున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో సాకుకి తన అమ్మ ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ లో వాళ్ళ అమ్మ సోయాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. తర్వాత కాల్ కట్ అయిపోతుంది. అప్పుడే సాకుకి అర్థమైపోతుంది తన అమ్మ కూడా జాంబీలా మారిపోయింది అని. ఎందుకంటే ఆ ఊరంతా జాంబీలాగా మారిపోయి ఉంటారు కాబట్టి. అలా ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ టీవీ చూస్తూ ఉంటారు. అందులో గవర్నమెంట్ వాళ్ళు తమ దేశం అంతా వైరస్ వ్యాపించిపోయిందని, అందరూ జాంబీస్ లాగా మారిపోతూ ఉన్నారు కాబట్టి అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. టీవీలో వస్తున్న న్యూస్ ఇంకా వీడియోస్ చూస్తూ ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడుతూ ఉంటారు. ట్రైన్ డ్రైవర్ వచ్చే స్టేషన్ దగ్గర మిలిటరీ వాళ్ళు ఉన్నారని, అక్కడ ట్రైన్ ఆపుతానని, మీరందరూ దిగి వెళ్లిపోవాలని చెప్తాడు. అప్పుడే సాకు తనకు తెలిసిన ఒక మిలిటరీ అతన్ని కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ తో మమ్మల్ని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లమని అడుగుతాడు. అప్పుడే తను మీరు ఆ స్టేషన్ దగ్గర మెయిన్ గేట్ నుంచి కాకుండా పక్కన ఉన్న గేట్ నుంచి వచ్చేయమని చెప్తాడు. ఎందుకంటే మెయిన్ గేట్ దగ్గర జాంబీస్ ఉన్నాయని చెప్తాడు. అప్పుడే తర్వాత స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడే ట్రైన్ అక్కడ ఆగడంతో అందరూ ట్రైన్ దిగేసి వెళ్తూ ఉంటారు. అందరూ మెయిన్ గేట్ వైపు వెళ్తూ ఉండగా సాకు తన కూతుర్ని తీసుకుని పక్కనున్న గేట్ వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే సోయానికి అది అర్థమైపోతుంది. దానితో వాళ్ళందరినీ కూడా తమతో పాటు తీసుకెళ్దామని చెప్తుంది. కానీ సాకు అదే వద్దని మనం మాత్రమే వెళ్లాలని చెప్తాడు. అదే టైంలో సాకు వాళ్ళ వెంట ఒక పిచ్చోడు కూడా వస్తూ ఉంటాడు. సాకు తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడేటప్పుడు అతను పక్కనే ఉండి విని ఉంటాడు కాబట్టి అతను కూడా సాకు వాళ్ళ వెంటే వస్తూ ఉంటాడు. మరోవైపు మెయిన్ గేట్ నుంచి వెళ్లిన సాంగా వాళ్లకు అక్కడ చాలా మంది మిలిటరీ వాళ్ళు కనిపిస్తారు. దానితో స్టెప్స్ పై నుంచి దిగి వెళ్తూ ఉండగానే ఆ మిలిటరీ వాళ్ళందరూ వెనక్కి తిరుగుతారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయి ఉంటారు. అలా జాంబీస్ గా మారిపోయిన మిలిటరీ వాళ్ళు ట్రైన్ లో నుంచి వచ్చిన వాళ్ళ మీదకు అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. దానితో సాంగా వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళందరూ తిరిగి వెనక్కి పారిపోతూ ఉంటారు. మరోవైపు సాకు వాళ్ళు వెళ్లిన వైపు ఎవరు ఉండరు. అదే టైంలో అక్కడ ఒక మిలిటరీ అతను వస్తూ ఉంటాడు. అతన్ని చూడగానే సాకు ఇంకా పిచ్చి పట్టిన అతని దగ్గరికి వెళ్లడం మొదలు పెడతారు. ఎందుకంటే అతను మిలిటరీ వాళ్ళు కాబట్టి తమని సేవ్ చేస్తాడు అని. కానీ ఆ మిలిటరీ అతని వెంట చాలా మంది మిలిటరీ వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మామూలు మనుషులు కాదు, జాంబీస్ అయి ఉంటారు. అదే టైంలో సోయాన్ వెనక ఒక జాంబీ వస్తూ ఉంటుంది. ఆ జాంబీ సోయాన్ మీద అటాక్ చేయబోతోంది కాబట్టి తన కూతుర్ని కాపాడుకోవడం కోసం సోక్యూ తన కూతురు దగ్గరకు పరిగెత్తుతూ వెళ్తూ ఉంటాడు. కానీ అతను చాలా దూరం ఉండడం వల్ల ఆ జాంబీ సోయాన్ కి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటుంది. అదే టైంలో సాంగ్వా అక్కడికి వచ్చి ఆ జాంబీని కొట్టి సోయాన్ని కాపాడుతాడు. అక్కడ చాలా జాంబీస్ ఉండటం వల్ల సాంగ్వా వైఫ్ సోయాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే టైంలో ట్రైన్ లో ఉన్న జాంబీస్ కూడా బయటకు వచ్చి ప్యాసింజర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఎలాగోలా సాంగ్వా వైఫ్ ఇంకా సోయాన్ ట్రైన్ లోకి ఎక్కేస్తారు. అదే టైంలో ట్రైన్ దగ్గర చాలా డబ్బున్న యాంగ్ సుక్ ట్రైన్ త్వరగా స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా జాంబీస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. కానీ ఆ ట్రైన్ డ్రైవర్ మాత్రం ఇంకా చాలా మంది రావాల్సిందని వాళ్ళందరూ వచ్చాకే వెళ్దామని చెప్తూ ఉంటాడు. అతని ఒత్తిడి వల్ల డ్రైవర్ కూడా ట్రైన్ స్టార్ట్ చేయడానికి సిద్ధపడతాడు. కానీ ట్రైన్ నుంచి బయటకు వెళ్లిన వాళ్ళలో సాంగ్వు, సోక్యూ ఇంకా ఫుట్బాల్ టీమ్ లో ముగ్గురు బయట ఉండిపోయి ఉంటారు. వాళ్ళు ఆ జాంబీస్ తో ఫైట్ చేసుకుంటూ ఎలాగోలా ట్రైన్ దగ్గరకు వస్తారు. వాళ్ళ వెంట జాంబీస్ కూడా పరిగెత్తుతూ వస్తూ ఉంటాయి. ఎలాగోలా సాక్వు ఇంకా ఫుట్బాల్ ప్లేయర్ ట్రైన్ ఎక్కేస్తారు. కానీ సాంగ్వా మాత్రం బయటే ఉండిపోతాడు. అతని వెంట చాలా జాంబీస్ వస్తూ ఉంటాయి. సాంగ్వా ఎలాగోలా వాటితో ఫైట్ చేసి తప్పించుకుని ట్రైన్ ఎక్కేస్తాడు. అదే టైంలో ముందు ట్రైన్ ఎక్కి ఉన్న సాంగ్వా వైఫ్ ఇంకా సోయాన్ వాళ్ళ దగ్గరికి చాలా జాంబీస్ వచ్చి ఉండడంతో వాళ్ళందరూ ఒక వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కుని ఉంటారు. అలా సాంగ్వా వైఫ్ సాంగ్వాకి ఫోన్ చేస్తుంది. ఇక్కడ చాలా జాంబీస్ ఉన్నాయని వచ్చి మమ్మల్ని కాపాడమని చెప్తుంది. దానితో సాంగ్వా ఇంకా సాకు తన వైఫ్ ఇంకా కూతుర్ని కాపాడుకోవడం కోసం అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న బోగికి ఇంకా సాంగ్వా వైఫ్ ఇంకా సోయాన్ వాళ్ళు ఉన్న బోగికి మధ్య చాలా బోగీస్ ఉంటాయి. అవన్నీ జాంబీస్ తో నిండిపోయి ఉంటాయి.
కాబట్టి వీళ్ళందరూ ఆ జాంబీస్ ని ఎదుర్కొని వెళ్లాల్సి ఉంటుంది. తమ దగ్గరున్న వస్తువులను ఆయుధాలుగా మార్చుకొని జాంబీస్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. సాక్వు ఇంకా సాంగ్వాతో పాటు ఆ ఫుట్బాల్ ప్లేయర్ కూడా వీళ్ళతో వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఒక్కో బోగిలోని జాంబీస్ ని చంపేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక టన్నెల్ వస్తుంది. అలా ట్రైన్ టన్నెల్లోకి వెళ్ళగానే ట్రైన్ అంతా చీకటైపోతుంది. అప్పుడే సాక్వుకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే జాంబీస్ కి చీకటైతే మనుషులు ఎక్కడున్నారో కనిపించరు అని. దానితో తమ సౌండ్ వాటికి వినిపించకుండా ఒక ఫోన్ లో మ్యూజిక్ పెట్టి దాన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ సౌండ్ వినగానే జాంబీస్ అన్ని మనుషులు అక్కడే ఉన్నాయని వాటి దగ్గరకు వెళ్లిపోతాయి. అలా సాక్వు ఇంకా ఫుట్బాల్ ప్లేయర్ ముందుకు వెళ్లిపోతారు. అలా ట్రైన్ టన్నెల్ లో ఉండగానే వాళ్ళు సాంగ్వా వైఫ్ ఇంకా సోయాన్ ఉన్న వాష్రూమ్ దగ్గరికి వెళ్లిపోతారు. అదే టైంలో ట్రైన్ టన్నెల్ నుంచి బయటికి రావడంతో ట్రైన్ లో అంతా చీకటిపై వెలుతురు వచ్చేస్తుంది. దానితో జాంబీస్ వీళ్ళని చూసి మళ్ళీ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. సాక్వు వాళ్ళు కూడా ముందు ఉన్న వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కునేస్తారు. అప్పుడే సాక్వు మొబైల్లో మ్యాప్స్ ని ఓపెన్ చేసి తర్వాత ఇంకో టన్నెల్ ఎక్కడ ఉందా అని వెతుకుతాడు. అలా ట్రైన్ మరో టన్నెల్ లోకి వెళ్ళగానే సాక్వు వాళ్ళు బయటకు వచ్చి జాంబీస్ ని ఇంకో వైపుకి డైవర్ట్ చేసి ముందుకు వెళ్లడం మొదలు పెడతారు. అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్న పిచ్చివాడు వెనక పడిపోవడంతో సాక్వు అతన్ని కాపాడి తీసుకొని రావడం కోసం మరి వెనక్కి వెళ్తాడు. అదే టైంలో ట్రైన్ టన్నెల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దానితో జాంబీస్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ ఎలాగోలా సాక్వు ఇంకా అతను పరిగెత్తుకుంటూ తర్వాత బోగిలోకి వచ్చేస్తారు. కానీ డోర్ దగ్గర ఉన్న సాంగ్వా దగ్గరికి మాత్రం చాలా జాంబీస్ వచ్చేసి ఉంటాయి. జాంబీస్ అన్ని డోర్ నుంచి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సాక్వా వాళ్ళకి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే వాళ్ళు ముందుకు వెళ్లాలంటే 2 డోర్స్ ఓపెన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ తర్వాత బోగిలో ఆ డబ్బున్న అతనైన యంగ్ సుక్ ఉండడం వల్ల అతను 2 డోర్స్ ని లాక్ చేసి ఉంటాడు. ఎందుకంటే సాకు వాళ్ళు జాంబీస్ అని అతను అనుకుంటూ ఉంటాడు కాబట్టి. వాళ్ళు లోపలికి వస్తే తాము కూడా జాంబీస్ గా మారిపోతామని అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉంటాడు. అదే టైంలో చాలా జాంబీస్ డోర్ నుంచి లోపలికి రావడానికి ట్రై చేస్తుండడం వల్ల వాటిని ఆపడం సాంగా వల్ల అవ్వదు. అలా ఒక జాంబీ సాంగా చెయ్యి కొరికేస్తుంది. దానితో కొద్దిసేపట్లో అతను కూడా జాంబీ లాగా మారిపోతూ ఉంటాడు. అప్పుడు సాంగ్వా తన వైఫ్ తో ఇక్కడ నుంచి సాకుతో పాటు ముందుకు వెళ్లిపోమని చెప్తాడు. ఎందుకంటే అతను జాంబీగా మారిపోతూ ఉన్నాడు కాబట్టి. అలాగే సాకుతో తన వైఫ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అది చూసి సాకు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు సాకు వాళ్ళు ఆ డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తారు. సాకు వాళ్ళు లోపలికి రావడం చూసాక యాంగ్ సుక్ మీరందరూ జాంబీస్ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్తాడు. వేరే బోగిలోకి వెళ్లిపోవాలని చెప్తాడు. దానితో చేసేదేం లేక సాంగ్వా వైఫ్ ముందుగా వేరే బోగిలోకి వెళ్లిపోతుంది. వాళ్ళతో పాటే సాకు, సోయాన్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే బోగిలోకి వెళ్లిపోతారు. అలా సాకు వాళ్ళు తర్వాత బోగిలోకి వెళ్ళగానే యాంగ్ సుక్ ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అదే టైంలో యాంగ్ సుక్ ఉన్న బోగిలోనే ఉన్న ఒక ఆమె తన చెల్లి జాంబీలాగా మారడానికి యాంగ్ సుకే కారణమని, ఈ బోగిలో ఉన్న వాళ్ళందరూ బ్రతకకూడదని జాంబీస్ రావడానికి డోర్ ని ఓపెన్ చేసేస్తుంది. దానితో జాంబీస్ అన్ని ఒక్కసారిగా ఆ బోగిలోకి వచ్చేస్తాయి. వాళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి. పక్క బోగిలో ఉన్న సాకు వాళ్ళు దీన్ని చూస్తూ ఉంటారు. దానితో జాంబీస్ మళ్ళీ తమ వైపు రాకుండా జాంబీస్ కి తాము కనిపించకుండా పేపర్స్ ని అడ్డం పెట్టేస్తాడు. అప్పుడు సాకు తన కూతురుతో నువ్వేం భయపడకని నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తాడు. అదే టైంలో సాకుకి తన ఆఫీస్ లో పనిచేసే అతను ఫోన్ చేస్తాడు. ఈ వైరస్ అంతా మన ఆఫీస్ లో చేసిన బయోటెక్ ప్రాజెక్ట్ వల్లే బయటకు వచ్చిందని చెప్తాడు. అది విన్నాక సాకుకి చాలా బాధేస్తుంది. అప్పుడే ట్రైన్ ఆగిపోతుంది. ఆ ట్రైన్ డ్రైవర్ స్పీకర్ లో ట్రైన్ ఎదురుగా పట్టాలపైన వేరే ట్రైన్ పడిపోయి ఉండడం వల్ల ముందుకు వెళ్లలేమని చెప్తాడు. మీరందరూ ట్రైన్ దిగేసి పక్క పట్టాలపైకి వెళ్తే ఇంకో ట్రైన్ లో వెళ్లొచ్చని చెప్తాడు. దానితో సాకు వాళ్ళంతా దిగి వెళ్తూ ఉంటారు. మరోవైపు తానున్న బోగి మీద జాంబీస్ అటాక్ చేయడంతో వాష్రూమ్ లోకి వెళ్లి దాక్కుని ఉంటాడు యాంగ్ సుక్. అతనితో పాటు ఆ ట్రైన్ లో ఉండే గార్డ్ కూడా ఉంటాడు. వాళ్ళు కూడా బయటకు రావాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడు యాంగ్ సుక్ బయటకు రాగానే ట్రైన్ లో ఉన్న గార్డ్ ని జాంబీస్ మీదకు తోసేసి అతను తెలివిగా బయటకు వెళ్లిపోతాడు. కానీ అతని వెంటే జాంబీస్ కూడా వస్తూ ఉంటాయి. అదే టైంలో సాకుతో పాటు బయటకు వచ్చిన ఫుట్బాల్ టీం ప్లేయర్ ఇంకా అతని ఫ్రెండ్ అయిన అమ్మాయి కూడా వేరే పటాలపైకి వెళ్లడం కోసం అక్కడ ఉన్న ట్రైన్ లోకి వెళ్లి దాని డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో యాంగ్ సుక్ అక్కడికి వెళ్తాడు. తన వెంట జాంబీస్ వస్తుండడంతో అక్కడున్న ఫుట్బాల్ టీంలో ఉన్న అమ్మాయిని జాంబీస్ మీదకు తోసేసి తాను ముందుకు వెళ్లిపోతాడు. జాంబీస్ అమ్మాయిని కరవడంతో జాంబీలాగా మారిపోతూ ఉంటుంది. కానీ తన ఫ్రెండ్ అయిన ఫుట్బాల్ టీం అబ్బాయి ఏడుస్తూ ఆ అమ్మాయి దగ్గరే ఉండిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి జాంబీగా మారి ఆ ఫుట్బాల్ టీంలో ఉన్న అబ్బాయిని కరిచేస్తుంది. అప్పుడు అక్కడికి మంటలో అంటుకున్న ఒక ట్రైన్ రావడం వల్ల ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఒక ట్రైన్ కింద పడిపోతుంది. సాక్వు, సాంగ్వా వైఫ్, సోయాన్ ఇంకా ఆ పిచ్చివాడు ఆ ట్రైన్ కింద ఉండిపోయి ఉంటారు. ఆ ట్రైన్ లో చాలా జాంబీస్ ఉంటాయి. అవి బయటకు వచ్చి సాక్వు వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి.
దానితో సాకు వాళ్ళని కాపాడడం కోసం అక్కడున్న పిచ్చివాడు ఆ జాంబీస్ మీదకు వెళ్లి వాటిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దానితో సాకు వాళ్ళు ట్రైన్ కింద నుంచి దూరేసి బయటకు వచ్చి తప్పించుకుంటారు. అదే టైంలో యాంగ్సుక్ వెంట చాలా జాంబీస్ పడుతూ ఉంటాయి. కానీ చాలా స్వార్థపరుడైన యాంగ్సుక్ తనని కాపాడడం కోసం వచ్చిన ట్రైన్ డ్రైవర్ ని జాంబీస్ ఉన్న పక్కకు తోసేసి తాను ముందుకు పారిపోతాడు. అలా చాలా జాంబీస్ వచ్చి ఆ ట్రైన్ డ్రైవర్ మీద అటాక్ చేస్తాయి. మరోవైపు సాకు వాళ్ళ వెంట కొన్ని వందల జాంబీస్ వస్తూ ఉంటాయి. అప్పుడే సాకు వాళ్ళకి ముందు ఒక ట్రైన్ వెళ్తూ ఉండడం కనిపించడంతో ఆ ట్రైన్ ఎక్కడం కోసం దాని వెంట పరిగెడుతూ ఉంటారు. కానీ ఎలాగోలా సాకు వాళ్ళు ఆ ట్రైన్ ని ఎక్కేస్తారు. కానీ ఆ జాంబీస్ కూడా ట్రైన్ ని పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. సాకు ఎలాగోలా వాటిని కిందకి తోసేస్తాడు. అప్పుడే అక్కడికి యాంగ్జుక్ వస్తాడు. అతను ఇప్పుడు మామూలు మనిషిలా కాదు, జాంబీలా మారిపోయి ఉంటాడు. ఇప్పటి వరకు ఆ ట్రైన్ నడుపుతూ ఉండేది అతనే. యాంగ్జుక్ సాకు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. సాకు అతనితో ఫైట్ చేస్తాడు. కానీ యాంగ్జుక్ సాంగ్వా వైఫ్ ఇంకా సోయాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉండడంతో సాకు అతని నోటికి తన చేతిని అడ్డం పెడతాడు. అప్పుడు యాంగ్జుక్ సాకు చేతిని కట్ చేస్తాడు. దానితో మరికొద్ది సేపట్లో సాకు జాంబీలాగా మారిపోతూ ఉంటాడు. కానీ సాకు ఎలాగోలా యాంగ్జుక్ ని ట్రైన్ పై నుంచి కిందకు తోసేస్తాడు. మరోవైపు సాకు తాను జాంబీలా మారిపోతానని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన కూతురికి దూరం అవుతాడు కాబట్టి. కానీ సాకు తన కూతురు వాళ్ళని తీసుకుని వెళ్లి ట్రైన్ ని ఎలా ఆపాలో నేర్పిస్తాడు. అలాగే తన కూతురితో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అది విన్నాక సాకు కూతురైన సోయన్ చాలా బాధపడుతుంది. కానీ సాకు తాను మరికొద్ది సేపట్లో జాంబీలా మారిపోతూ ఉన్నాను కాబట్టి తన వల్ల తన కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని ట్రైన్ నుంచి కిందకు దూకేయాలని అనుకుంటాడు. అలాగే ఏడుస్తూ సాకు బయటకు వచ్చి తన కూతురు పుట్టినప్పుడు తనని మొదటిగా చేతిలోకి తీసుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ట్రైన్ పై నుంచి కిందకు దూకేస్తాడు. అలాగే తన భర్త చనిపోయాడని సాంగ్వా వైఫ్, తన నాన్న చనిపోయాడని సోయోన్ బాధపడుతూనే ముందుకు వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళాక ట్రైన్ వెళ్ళడానికి దారి ఉండదు. ఒక టన్నెల్ ఉంటుంది. దానితో సాంగ్వా వైఫ్ ఇంకా సోయోన్ ట్రైన్ దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ టన్నెల్ కి ఇంకోవైపు ఆర్మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి జాంబీస్ వస్తే షూట్ చేయడానికి గన్స్ తో రెడీగా ఉంటారు. సోయోన్ వాళ్ళు నడుచుకుంటూ రావడం చూసి వాళ్ళు జాంబీస్ అని అనుకుని షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే సోయోన్ ఒక పాట పాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది విన్నాక జాంబీస్ పాటలు పాడవు కాబట్టి మనుషులే అని ఆర్మీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.